నమస్తే అండి అందరికీ. నా పేరు సుభాష్ చంద్ర యాదవ్. నాది బేసికల్గా కామారెడ్డి. నేను కోంపల్లిలో ఉంటాను. బై ప్రొఫెషన్ ఐఎమ్ ఏ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. నేను ఫ్యాక్టర్ 8 డెఫిషియన్సీ ఉంది నాకు, హిమోఫీలియా. నాకు 29 ఇయర్స్ వరకు తెలియదు హిమోఫీలియా ఉందని. 29 ఇయర్స్ అప్పుడు నాకు లేట్గా డయాగ్నోస్ అయింది. వెన్ ఐ హ్యావ్ ఏ సివియర్ నీ ఇంజురీ నాకు అది బయటపడింది. సో ఎట్ ద టైమ్ అప్పుడు నాకు ఫ్యాక్టర్ అవసరమైంది. ఫస్ట్ ఇది అర్థం కావడానికి 2 months పట్టింది. హైదరాబాద్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్లో తిరిగిన వాళ్ళు డయాగ్నోస్ చేయలేకపోయారు. నిమ్స్కి పంపిస్తే అక్కడ హిమటాలజీ వింగ్లో వాళ్ళు మా మదర్ని అడిగారు, చిన్నప్పటి నుంచి నా లక్షణాలన్నీ అడిగి వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసి అప్పుడు డయాగ్నోస్ చేసినారు. ఎట్ ద టైమ్ ఒక 4-5 months నేను సఫర్ అయ్యాను రికరెంట్ బ్లీడ్స్ వల్ల. బట్ అప్పుడు పమర నారాయణ అని చెప్పి ఒక ఫిజియోథెరపిస్ట్ రెఫరెన్స్ ఇచ్చారు సొసైటీలో. సో అప్పుడు ఆ మేడం దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను. అప్పటి నుంచి లాస్ట్ సెప్టెంబర్ వరకు నాకు ఫ్యాక్టర్ అవసరం లేదు. ఆల్మోస్ట్ 12-13 ఇయర్స్ వరకు నేను ఫ్యాక్టర్ లేకుండా ఫిట్గా ఉన్నాను. బట్ లాస్ట్ సెప్టెంబర్లో నాకు సివియర్గా జిఏ బ్లీడ్ స్టార్ట్ అయింది. అది జిఏ బ్లీడ్ అని తెరవడానికి కూడా నాకు ఒక 2-3 hours పట్టింది అనమాట, అది బ్లీడ్ అని నాకు గుర్తించడానికి. సో నేను లోకల్గా ఉన్న అప్పుడు నేను సొసైటీకి నేను అప్రోచ్ అయినాను, ఫ్యాక్టర్ తీసుకున్నాను. తర్వాత ఒక December 3rd ఏమైందంటే అక్యూట్ బ్లీడ్. ఎంత బ్లీడ్ అంటే ఒక 2 hours ఐ లాస్ట్ మై అట్లీస్ట్ 1 to 1.5 liter బ్లడ్ లాస్ అయ్యాను. ఫ్యాటల్ బ్లీడ్ అది. నేను ఆల్మోస్ట్ అన్కాన్షియస్ స్టేజ్లో వచ్చినాను. నా బీపీ 60/40 ఉంది హాస్పిటల్ వచ్చేసరికి, అశ్విన్ హాస్పిటల్ వచ్చేసరికి. ఈ అశ్విన్ హాస్పిటల్ రెఫరెన్స్ కూడా సొసైటీ వాళ్ళ నుంచే దొరికింది. ఎందుకంటే అంతకుముందు నాకు 12-13 years బ్యాక్ అయినప్పుడు ఈ ఫెసిలిటీస్ ఏం లేవు. హైదరాబాద్లో ఒక నిమ్స్ హాస్పిటల్, సొసైటీ తప్ప ట్రీటింగ్ ఎస్టీసీ ఏం లేవు, అంటే హిమోఫీలియా ట్రీటింగ్ సెంటర్ ఏం లేదు. ఒక పమర నారాయణ మేడం పేరు కూడా ఫిజియోథెరపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక రెఫరెన్స్ ఉండేది అంతే. సో ఈ డెవలప్మెంట్స్ అన్నీ నాకు తెలియదు యాక్చువల్గా. సో సొసైటీ హేమంత్ సార్, వంశీ సార్ వీళ్ళు చెప్పడం వల్ల ఐ కేమ్ టు విక్రమ్ సార్. సో ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ అందరూ భయపడ్డారు. అన్కాన్షియస్ స్టేజ్లో ఫస్ట్ టైం అంబులెన్స్లో రావాల్సి వచ్చింది సార్ హాస్పిటల్కి. చాలా చక్కగా హ్యాండిల్ చేసి సార్ అశ్విన్ హాస్పిటల్స్లో. నైట్ ఆల్మోస్ట్ 10:30-11కి వచ్చినాను. సో సార్ గైడెన్స్లో డ్యూటీ డాక్టరు వాళ్ళందరూ ట్రీట్ చేసినారు. And I was referred to for other diagnosis also. And finally, I went to a major hospital in the Hyderabad city as per the Vikram sir suggestion. వాళ్ళు సర్జరీ అవసరం అని చెప్పారు యాక్చువల్గా. సో మళ్ళీ విక్రమ్ సార్ని అప్రోచ్ అయితే సార్ నాకు సిఎంసీ రెఫర్ చేసినారు ఫర్దర్ ఎవాల్యుయేషన్ కోసము. సో ఐ వాజ్ అండర్ గైడెన్స్ ఆఫ్ విక్రమ్ సార్ అండ్ సిఎంసీ నౌ. సో ఆల్మోస్ట్ 3 months నుంచి నాకు ఎటువంటి బ్లీడ్స్ లేవు. ప్రొఫిలాక్సిస్ తీసుకుంటున్నాను విత్ ద సపోర్ట్ ఆఫ్ విక్రమ్ సార్. ఇంతకుముందు మన గురువు చెప్పినట్టుగా, మా బ్రదర్ చెప్పినట్టుగా అశ్విన్ హాస్పిటల్ అండ్ విక్రమ్ సార్ అండ్ సూర్యనారాయణ సార్ హిమోఫీలియా వాళ్ళకి ఒక దేవాలయం అని చెప్పుకోవాలి ఇది. ఎందుకంటే పేషెంట్స్ని ఎంత పెద్ద హాస్పిటల్ పోయినా హిమోఫీలియా అని చెప్పి వాళ్ళకి అర్థం చేయించడానికి గంట పడుతుంది. మన దగ్గర ఉన్న ఫ్యాక్టర్ వాళ్ళు ఇవ్వడానికి ఒక 1/2 hour పడుతుంది సార్. అక్కడ డ్యూటీ డాక్టర్ హిమోఫీలియా అంటే తెలియదు. ప్లీజ్ కొంచెం సైలెన్స్గా ఉండండి ప్లీజ్ 2 minutes. ఐ డోంట్ టేక్ మోర్ టైం. ఫ్యాక్టర్ ఉన్న దగ్గర ఉన్న హాస్పిటల్ వెళ్ళి ఫ్యాక్టర్ ఇంజెక్ట్ చేయండి అంటే కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ ఇక్కడికి రాగానే మనం హిమోఫీలియా అంటే మొత్తం కావాల్సినంత వస్తువులు ఇక్కడ ఉన్నాయి, ఇంకా మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ దే విల్ టేక్ కేర్. బట్ ఇటువంటి సెంటర్ మనకు చాలా అదృష్టము. సో డాక్టర్ సూర్యనారాయణ గారికి, అట్లా డాక్టర్ విక్రమ్ సార్ గురించి స్పెషల్గా చెప్పుకోవాలి. ఇంత బ్రదర్ చెప్పినట్టుగా సార్ ఏ టైంలో ఎటువంటి నైట్ టైంలో ఫోన్ చేసినా సార్ రెస్పాండ్ అవుతారు. ఇక్కడ ఉన్న సార్ లేకున్నా సార్ డ్యూటీ డాక్టర్స్కి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు మాకు చేస్తున్న సేవకు ధన్యవాదాలు. ఇక ముందు కూడా అశ్విన్ హాస్పిటల్ నుంచి ప్లస్ మీ నుంచి ఇటువంటి సేవలు మాకు కొనసాగాలి సార్. అండ్ అట్లనే సొసైటీ కూడా నాకు చాలా హెల్ప్ చేసింది సార్. నేను ఇంకో నెక్స్ట్ దానికోసం పోయినప్పుడు నాకు వంశీ గారు కూడా చాలా హెల్ప్ చేసినారు. ఫ్రీ ఫ్యాక్టర్ కోసం కావాల్సిన ఏర్పాట్లను చేశారు షార్ట్ టైంలో 3 daysలో కావాల్సిన ఏర్పాటు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సొసైటీ ఆల్సో సార్. మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నాకు ఈ ప్రోగ్రామ్ ఇచ్చినందుకు నాకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.